నమస్తే. వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఏపీలో రైల్వే ప్రయాణికులు ఎవరైతే రైలు ప్రయాణిస్తున్నారో ఒక గుడ్ న్యూస్ అంటే ఏంటో, ఏపీలో ప్రయాణికులకు అలర్ట్. ఆ రైలుకు అదనపు బోగీలు, మరో ప్రత్యేక రైలు. ఒక స్పెషల్ ట్రైన్స్‌కి ఏస్తున్నారంట. నెక్స్ట్ ఆ ట్రైన్స్‌కి కొన్ని బోగీలు కూడా యాడ్ చేస్తున్నారంట. భువనేశ్వర్ ముంబై, భువనేశ్వర్ కోనార్ ఎక్స్‌ప్రెస్‌కి అదనపు జనరల్ బోగీలను ఏర్పాటు చేస్తుంది. మరోవైపు చెన్నై సెంట్రల్, సత్రాంగచ్చి మధ్యలో మరో అన్‌రిజర్వ్డ్ రైలును కూడా నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికుల విషయాన్ని గమనించి జర్నీ ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు. ఈ రైలుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీ మీదుగా నడిచే రైలు అదనపు బోగీలు. ఏపీ మీదుగా ఏవైతే రైళ్లు నడుస్తున్నాయో వాటికి అదనపు బోగీలు అటాచ్ చేశారంటే మరో ప్రత్యేక రైలును నడుపుతున్నట్లు వెల్లడి. విజయవాడ డివిజన్ పరిధిలో రైలు రద్దంట. విజయవాడ డివిజన్ పరిధిలో ఏవైతే ఉన్నాయో అవన్నీ అక్కడ రైలు రద్దు చేశారంట. చెన్నై సెంట్రల్, సత్రాంగచ్చి మధ్య ఒకవైపు అన్‌రిజర్వ్డ్ ప్రత్యేక రైలు నడుపుతున్నారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం సందీప్ తెలియజేశారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఎక్కువ మంది జనాలు ఉన్నారంట. సో వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం లేకుండా వాళ్ళకి తగిన రీతిలో ఇలా చేయొచ్చని వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారంటే ఈ నెల 25వ తేదీన ఈయన చెన్నై నుంచి బయలుదేరి ఇటు దువ్వాడ వస్తుందంట. ఇంకా భావానగర్ నుంచి కాకినాడ పోర్టుకి వెళ్ళే దారి మళ్లించినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు కూడా తెలిపారు. నెక్స్ట్ భావానగర్ కాకినాడ ఒక ఎక్స్ప్రెస్ రూట్ అంటే గుజరాత్ టు ఏపీ ఆ రైలును కూడా వాళ్ళు డైవర్ట్ చేశారంట. మరోవైపు విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో 3 రైల్వే లైన్ పనులు చేపడుతున్నారు. ఈ క్రమంలో నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా రైల్వే శాఖ వాళ్ళు రైలును రద్దు చేసిన సంగతి తెలిసింది. ఈ మేరకు రైలు రద్దుకు సంబంధించిన అధికారులు ప్రకటన కూడా విడుదల చేశారు. సో రైలు ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో ఏపీ మీదుగా నడిచే రైలుకి కొంచెం అదనపు బోగీలు యాడ్ చేస్తున్నారంట. సో ఇది దృష్టిలో పెట్టుకొని కొన్ని రైళ్లు కూడా రద్దు చేశారంట. సో మీ ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో ఏమైతే చేస్తున్నారో కొంచెం ఆచితూచి వెళ్ళి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అలర్ట్‌గా ఉండండి రైల్వే శాఖ అయితే తెలియజేసింది. సో ఆంధ్ర రాష్ట్రానికి రైల్వే వాళ్ళు కూడా బాగా అంటే బాగా పెట్టుబడులు పెట్టారు. అసలు రైల్వే మార్గాలు ఎక్కడెక్కడ లేవో అక్కడ అన్నిటికీ ఒక లైన్స్ చేస్తున్నారు. నెక్స్ట్ రౌండ్ ట్రాకింగ్ మొత్తం విద్యుతీకరణ విధంగా దిశగా ఆంధ్ర రాష్ట్రం వైపు రైల్వే శాఖ చాలా అంటే చాలా నిధులు కూడా కేటాయించింది. సో ఈ అవకాశాన్ని ఈ రాష్ట్రం మాత్రం వినియోగించుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం మేము కూడా. చూస్తున్నానండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.